చూస్తుంటే మీ దీవెన ఫలించేది. ఇప్పుడు భార్య లేదు, బిడ్డలు లేరు. అయ్యో, ఏమైంది బాబు? మీ భార్య దూరమైందంటే గొడవలు పడి విడిపోయిందా? లేదమ్మా, అందరూ చనిపోయిందని అంటున్నారు. కానీ నా దృష్టిలో మాత్రం తను బ్రతికే ఉంది. నా ఊపిరి ఉన్నంత వరకు నాతోనే ఉంటుంది, సజీవంగా ఉంటుంది. ఏమిటో బాబు, ఆ భగవంతుడు మంచి వాళ్ళకే కష్టాలిస్తాడు. పెద్దదాన్ని, నీకొక మాట చెప్తాను, ఏమనుకోవు కదా? అయ్యో, చెప్పండమ్మా. లేని మనిషి కోసం మీరెందుకిలా ఒంటరిగా మిగిలిపోతారు బాబు? పోయిన వాళ్ళని ఎలాగో వెనక్కి తీసుకురాలేము, కానీ మీకొక జీవితం ఉంటుంది కదా. ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా బతకండి. లేదమ్మా, నా భార్య నాకు ప్రాణం. తనే నా లోకం. తను లేకుండా నేను లేను. నా భార్య జ్ఞాపకాలతో బ్రతికున్నంతకాలం బ్రతికేస్తాను తప్ప నా జీవితంలో మరో పెళ్ళి అనేది లేదు. నా సీతే నా ప్రాణం. మనిషి బ్రతకడానికి జ్ఞాపకాలు కూడా ఊపిరి పోస్తాయమ్మా. మీరు బాగుండాలనే కదండి దూరం అయ్యాను. కానీ నేను లేను అనే బాధని అయినా దిగమింగుకుంటున్నారు గాని ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం లేదు. ఇది కాదు కదండి నేను కోరుకున్నది. నేను దూరమైనా మీ జీవితం బాగుండాలని కోరుకున్నాను. కానీ మీరెలా ఒంటరైపోతే ఎలాగండి? జానకి, 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 జానకి. ఎవరమ్మా? అదే బాబు, నాతో పాటు వచ్చింది కదా, తను ఎక్కడికి వెళ్ళిందో కనిపించడం లేదు. బహుశా డాక్టర్ని కలవడానికి వెళ్ళారేమో, లేదంటే నడవలేరని వీల్చైర్ తీసుకురావడానికి అలా వెళ్ళారేమో అమ్మా. తనెప్పుడొస్తుందో ఏంటో, అసలే ఈవిడ చలి జ్వరంతో వణికిపోతుంది. సరే, ముందు లోపలికి తీసుకెళ్దాం రండమ్మా. అయ్యో పర్వాలేదు బాబు, నేను తీసుకుని వెళ్తాను. ఏం కాదులేమ్మా, రండి రమ్మా. జాగ్రత్త, ఇక్కడ కూర్చోండి. చాలా సంతోషం బాబు, ఆ దేవుడు మీకంతా మంచే చెయ్యాలి. సరేనమ్మా, నేను వెళ్తాను. మంచిది బాబు.